హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్య మేము తిరుపతి వెళ్ళామండి సేవకి. మేము నలుగురం ఫ్రెండ్స్, నేను, భారతి గారు, పుష్ప గారు, ధనలక్ష్మి గారండి. మేము నలుగురం కలిసి బయలుదేరామన్నమాట. మాది మచిలీపట్నం, మీ అందరికీ తెలిసిన విషయమే. విజయవాడ మీదుగానే వెళ్ళాలి కాబట్టి కృష్ణమ్మను చూస్తూ, కృష్ణా బ్యారేజ్ అండి, ఇలా వెళ్తున్నాం అనమాట. ఓ పక్కన కనకదుర్గమ్మ వారి కొండ కనిపిస్తూ ఉంటే అమ్మవారిని తలుచుకుంటూ అమ్మవారిని నమస్కారం చేసుకుని బయలుదేరామండి. అయితే రథసప్తమి సేవ దొరికింది మాకు, అందుకని వెళ్ళామన్నమాట. అలా వెళ్ళేటప్పుడు మా ప్రయాణ విశేషాలు మీకు తెలియపరుస్తానండి. మేము కృష్ణా ఎక్స్ప్రెస్లో బయలుదేరామండి. అంతా సీటింగ్ అనమాట, పగలు బయలుదేరాము. అసలు ఆ దాంట్లో అంటే కొంచెం ప్రయాణం కష్టమేనండి, మాకు అలాగే అనిపించింది. ఎందుకంటే కూర్చుని వెళ్ళే ప్రయాణం కదా, ఈజీగా వెళ్ళిపోతాం, పగలే కదా అనుకున్నాం. కానండి అసలు కూర్చోవడమే కష్టమైందనమాట. అంటే చిన్నపిల్లలు అయితే వెళ్ళిపోతారులేండి, ఫ్యామిలీలు వచ్చారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ దాంట్లోనే ఫుడ్ తెచ్చుకుని తింటూ, తర్వాత హౌసీ ఆడుకుంటూ చాలా బాగా అనమాట. వీళ్ళైతే ఒక 20 మంది వచ్చారండి ఫ్యామిలీ, వాళ్ళందరూ అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళందరినీ చూస్తుంటే మాకు కూడా సంతోషం అనిపించింది. అయితే కొంచెం ప్రయాణం అయితే ట్రైన్ బాగా లేట్ అయిందండి. 1 గంటకు రావాల్సింది 3:30కు వచ్చింది. అలాగే మేము తిరుపతి వెళ్ళేసరికి 11 దాటిపోయిందండి. మేము తిరుపతిలో రూమ్ బుక్ చేసుకున్నామండి. అయితే కింద తిరుపతిలో అనమాట, విష్ణు నివాసంలో. అయితే మాకు రూమ్ దొరకడం కూడా కష్టమే అయిందండి. ఎందుకంటే వాళ్ళు 11 లోపే కౌంటర్ క్లోజ్ చేసేస్తారు. మేము తర్వాత వెళ్ళామన్నమాట. అందుకని చెప్పని ఆ నైట్ అయితే మేము బయటే విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందండి. ఇక్కడే అనమాట, ఇలా కారిడార్లో అనమాట. లాకర్ల కౌంటర్ కూడా మూసేశారు. ఆ రోజు మాత్రం కొంచెం బయటే పడుకున్నామండి. అంటే మేము వెళ్ళి మేము సెటిల్ అయ్యి పడుకునేసరికి 12 అయిపోయింది. మళ్ళీ చీకటితో లేచి పొద్దున్నైతే మాకు రూమ్ దొరికేసిందండి. కాకపోతే ముందు రోజు అదే మేము వెళ్ళినది రథసప్తం ముందు కాబట్టి ఎంత జనం అనండి. 2 రోజుల ముందు వెళ్ళామన్నమాట. అసలు చూడండి, అసలు కింద పైన విష్ణు నివాసం అంతా ఎక్కడ పడితే అక్కడే పడుకున్నారండి. సేఫ్టీగానే ఉన్నామండి, ఎందుకంటే పోలీసులు అయితే తిరుగుతూనే ఉన్నారు. చాలా సేఫ్ అనమాట. తర్వాత మార్నింగ్ మాకు రూమ్ దొరికిందండి. ఇదైతే మేము ఉన్న రూమ్ అనమాట. చూసారా, చక్కగా విశాలంగా ఉందండి. రూమ్ అయితే చాలా బాగుంది. ఏసీ కూడా ఉంది. మాకైతే ఏసీ వద్దని చెప్పామన్నమాట. మన సామాన్లు మనమే జాగ్రత్తగా చూసుకోవాలి అనే బోర్డు కూడా ఉందండి అక్కడ, చూశారు కదా. ఇదనమాట అండి. ఇక్కడైతే వాష్ బేసిన్, ఆ పక్కన బాత్రూమ్ అండి. చక్కగా ఇలా కిటికీలు కూడా తెరుచుకోవచ్చు అనమాట. మేము తిరుపతి వెళ్ళిపోతున్నాం కాబట్టి మేము ఎక్కువ రోజులు ఉండలేదండి. కానీ ఎక్స్టెన్షన్ చేసుకోవాలంటే కూడా ఇంకో 1 డే ఇస్తారనమాట. మీకు రూమ్ చూపిద్దామని నేను ఇలా చూపిస్తున్నాను. ఇదిగోండి వాష్ బేసిన్ ఇది. పక్కన బెడ్ అనమాట, డబుల్ బెడ్ ఇచ్చాడండి. చాలా బాగుంది, విశాలంగా ఉందన్నమాట. మా భారతి గారు అయితే పొద్దున్నే లేచి లలితా సహస్రనామాలు చదివేసుకుంటున్నారు. మేము ఒక్కొక్కరం రెడీ అవుతున్నాం అనమాట. ఇలా అనమాట. చూడండి, ఓ పక్క అయితే ఓ టీపాయ్ ఇచ్చారు, 2 చైర్స్ ఇచ్చారనమాట. రూమ్ మాత్రం చాలా బాగుందండి విష్ణు నివాసంలో. ముందుగా మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఈ రూమ్ దొరుకుతుందండి. విడిగా అయితే మనకి కొంచెం కష్టమే, ఎందుకంటే ఇలాంటి టైంలో అయితే బాగా జనం ఉండడం వల్ల కష్టం అవుతుంది. లిఫ్ట్లు ఉన్నాయండి ఎక్కడికక్కడ, పైకి కిందకి తిరగడానికి లిఫ్ట్లు ఉన్నాయి. ఫుడ్ కూడా ఇక్కడ ఫ్రీగా పెడతారు, తిరుపతిలో లాగే, అంటే తిరుమలలో లాగా. అలా అనమాట. దేనికి మనం ఇబ్బంది పడవలసిన అవసరం లేదండి. ₹1 ఖర్చు ఉండదు నాకు తెలిసి. అయితే రూమ్ అంటే కొంచెం చాలా తక్కువ అండి. మా నలుగురికి ఎంత అనుకున్నారు, ₹80 ఎంత పడింది ఒక్కొక్కరికి, అంతే. రూమ్ రెంట్ కూడా అంత తక్కువ పడింది అనమాట. తర్వాత మేము పొద్దున్నే టిఫిన్లు చేసేసి మేము బయలుదేరామండి. అంటే కాళహస్తి, కాణిపాకం వెళ్దామని బయలుదేరామన్నమాట. ఈలోపు హోటల్కి వచ్చి టిఫిన్ చేసి బయలుదేరాం. అప్పటికి ఇంకా ఫుడ్ పెట్టరండి అంత పొద్దున్నే. అందుకని మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.